మద్దిపాడు మండలం మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీవారి సదనం కళ్యాణ కట్ట వసతి గదులను అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి పర్వదినాన ప్రారంభిస్తున్నట్లు మల్లవరం శ్రీవారి వనం కమిటీ గౌరవ అధ్యక్షులు కావూరి వాసు, అధ్యక్షులు మారినేని కృష్ణారావు తెలియజేశారు. ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించి కార్యక్రమ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కళ్యాణ కట్ట, శ్రీవారి సదనం, వసతి గదులను దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. శ్రీవారి వనం కమిటీ ద్వారా భక్తులు తలనిలాలు సమర్పించుకోవటం కోసం కేశఖండనశాల, గిరి ప్రదక్షిణ వలయం, భక్తుల ఆకాంక్షల మేరకు ఆలయం ఉత్తరం వైపున నక్షత్రవనం, రాశివనం, దేవతా వృక్షాలు తదితర వాటిని అభివృద్ధి చేయటం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం కూడా పర్యాటక శాఖ, ప్రైవేట్ సంస్థల సహకారంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు. దీనితో పాటు మల్లవరం శ్రీవారి వనం కమిటీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని, భక్తులు, దాతలు సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు. కావున 2వ తేదీ జరిగే ఈ బహుత్తర కార్యక్రమానికి ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి బోయపాటి రవి, కోశాధికారి మన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.